కొత్త రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనతో ఆశలు చిగురుస్తున్నాయి. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. మార్కెట్లో సన్నబియ్యం ధర కిలో గరిష్టంగా 65 రూపాయలు పలుకుతుంది. అన్ని పప్పుల ధరలు 200 వరకు చేరాయి. వంట నూనె, ఇతర నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పేద మధ్యతరగతి వేతన జీవులకు ఇది ఆశ నిపాతలా మారింది. ఈ తరుణంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన పేద మధ్యతరగతి వేతన జీవులకు కొంత ఊరట కలిగించింది. ప్రతి నెల ఒక్కో కుటుంబం ఆదాయంలో సింహభాగాన్ని నిత్యావసరాలకే కేటాయిస్తుండగా రేషన్ కార్డులున్న ప్రతి ఒక్కరికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ముందుకు రావడంపై అంతా హర్షం వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లుగా కొత్త ఆహార భద్రతా కార్డుల మంజూరు ఊసే లేకుండా పోయింది. ఏటా కుటుంబాల సంఖ్య పెరుగుతున్నా ఆ మేరకు కార్డుల సంఖ్య పెరగడం లేదు. 10 ఏళ్లుగా మీ సేవ ద్వారా దరఖాస్తులు కూడా తీసుకోకపోవడంతో పథకాల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారింది. గత ప్రభుత్వం హుజూరాబాద్, మునుగోడు, ఇతర శాసనసభ ఉప ఎన్నికల వేళ అప్పటికే దరఖాస్తులు చేసి కొన్నేళ్లు వేచి చూసిన లబ్ధిదారులకే ఆహార భద్రతా కార్డులను అందించి ఆ తర్వాత వెబ్సైట్లలో జారీ, మార్పులు, చేర్పుల ప్రక్రియను నిలిపివేసింది. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో మళ్లీ కొత్త రేషన్ కార్డుల జారీకి మోక్షం లభించే అవకాశం కనిపిస్తుంది. గతంలో కాకుండా నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డులు జారీ చేస్తామని ఆయన చెప్పడంతో లబ్ధిదారులకు ఊరట లభించింది. త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలు విడుదల అవకాశం కనిపిస్తుంది. కొన్నేళ్లుగా రేషన్ కార్డులు మంజూరు కాక వాటి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించగా వీటి క్షేత్రస్థాయి పరిశీలనపై కసరత్తు సాగించాలని చెప్పడంతో తాజాగా వీటిపై కదలిక వచ్చింది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో దరఖాస్తులు వడపోత కార్యక్రమాన్ని సైతం ప్రారంభించినట్లుగా స్పష్టమవుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిని దారిద్ర్య రేఖకు దిగువ వారిగా ప్రభుత్వం గుర్తించుతుండటంతో పాటు అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ఆధారంగా పరిగణిస్తుండటంతో జిల్లాలో వేలాది మంది పేదలు రేషన్ కార్డులు లేక సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీపై సర్కార్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.